ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఇప్పటికే క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న రామోజీరావు పరిస్థితి రోజురోజుకు అంతంత మాత్రంగానే ఉంది. వెన్నునొప్పి, వైరల్ ఫీవర్, ఊపిరితిత్తుల సమస్యలతో రామోజీరావు బాధపడుతుండటంతో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో ఆయన బాగానే ఉన్నట్లు సమాచారం. రామోజీ అనారోగ్యంతో బాధపడ్డారు. వయసు మీద పడ్డంతో కొద్ది రోజులు చికిత్స తీసుకున్నారు. దీంతో రామోజీ ఆరోగ్యం బాగోలేదని ఇప్పుడు జరుగుతున్న ప్రచారం కూడా నిజమే అనుకున్నారు. వాస్తవానికి రామోజీరావు క్యాన్సర్ ముందు వరకు ఆరోగ్యంగానే ఉన్నారు. ఎప్పటిలాగే కంపెనీల వ్యవహారాలన్నీ దగ్గర నుంచి చూసుకుంటున్నారు. గత 50 ఏళ్లుగా ఆయన దినచర్య ఎలా ఉందో ఇప్పటికీ దాన్నే కొనసాగిస్తున్నారు. వయసు మీద పడుతున్నప్పటికీ ఆయన మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. పనిలోనే విశ్రాంతి అనే నినాదాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. చంద్రబాబును గెలిపించేందుకు, జగన్ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారు. మార్గదర్శి చిక్కులను ఎదుర్కొంటూ కోర్టుల్లో తన పరపతి ఉపయోగిస్తున్నారు. కానీ జగన్ దెబ్బకు ఇప్పుడు కోర్టులు అప్పుల పాలై మార్గదర్శి మోసుకుని నానా కష్టాలు పడుతున్నారు. తాజాగా అనారోగ్యం పాలయ్యారు. ఇక రామోజీరావు ఆరోగ్యంపై తెలంగాణ సీఎం ఆరా తీశారు. అలాగే డాక్టర్స్ తో సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీరావు ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ బృందం తెలిపింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.